ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై మరో పిడుగు వేశారు. ఎడాపెడా విధించిన సుంకాలు చెల్లవని యుఎస్ సుప్రీంకోర్టు చెప్పిన కొన్ని గంటల్లోనే ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రపంచ దేశాలపై 10% సుంకాలు విధించిన ఆయన తాజాగా వాటిని 15% పెంచుతున్నట్లు ప్రకటించారు. కోర్టు తీర్పును క్షుణ్ణంగా పూర్తిగా సమీక్షించిన తర్వాత ఈ సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల విషయంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలపై శుక్రవారం 10% సుంకాలను విధించిన ఆయన వాటిని 15% పెంచుతానని ప్రకటించారు. భారత్కు 15% వర్తిస్తాయని స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీం తీర్పు తర్వాత తనకున్న అధికారాలతో అన్ని దేశాలపై 10% సుంకాలను విధిస్తున్నట్లు శుక్రవారం ట్రంప్ అధికారికంగా ప్రకటించి ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నెల 24 నుంచి అవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఒకరోజు తిరిగేసరికల్లా 10% కాదు 15% విధిస్తామని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఆయన ప్రకటించారు. అమెరికాకు వ్యతిరేకంగా హాస్యాస్పదంగా పేలవంగా రాసిన అసాధారణ కోర్టు తీర్పును సమగ్రంగా వివరంగా పూర్తిగా సమీక్షించాకే సుంకాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ప్రతీకార సుంకాలు లేకుండా ఎన్నో దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు ఇందులో ఉన్నాయన్నారు. చట్టానికి నిలిచేలా 15% స్థాయికి సుంకాలను తీసుకెళ్తామని పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లోనే మరిన్ని సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏమీ మారలేదని, భారతే తమకు సుంకాలను చెల్లిస్తుందని, తాము ఎటువంటి సుంకాలను ఆ దేశానికి చెల్లించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్తో చేసుకున్న ఒప్పందం పారదర్శకమైనదని, కానీ వారే సుంకాలు చెల్లించేలా ఒప్పందాన్ని కాస్త తిప్పామని ట్రంప్ తెలిపారు. తొలుత 10% సుంకాలపై శ్వేత సౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే, భవిష్యత్తులో మరింత పకడ్బందీగా సుంకాలు విధించే అవకాశం ఉన్న కొన్ని వస్తువులకు ఈ తాత్కాలిక సుంకాలు వర్తించబోవని పేర్కొంది. కరెన్సీ, బులియన్, ఇంధన ఉత్పత్తుల్లో ఉపయోగించే కొన్ని ప్రత్యేక కీలక ఖనిజాలు, లోహాలకు ఈ సుంకాలు వర్తించవని స్పష్టం చేసింది. పెరిగే, తవ్వి తీసే అవకాశం లేని సహజ వనరులు, ఎరువులు సహా బీఫ్, టమాటా, నారింజ వంటి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు సైతం ఎటువంటి టారిఫ్లు ఉండవని తెలిపింది. ఔషధాలు, వాటిలో వాడే దినుసులు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యక్తిగత వాహనాలు, తేలికపాటి ట్రక్కులు, మధ్య భారీ శ్రేణి వాహనాలు, బస్సులు, వ్యక్తిగత వాహనాల విడిభాగాలు, కొన్ని విమాన విడిభాగాలకు సైతం సుంకాలు వర్తించబోవని వెల్లడించింది.